బలిష్ఠుడికే బంధు సహాయం లభిస్తుంది అనే అంశాన్ని కవి ఈ పద్యంలో చక్కగా విపులీకరిస్తున్నాడు. బలయుతుడైన వేళ నిజ బంధుడు తోడ్పడుగాని ఆతడే బలము తొలంగినేని తన పాలిట శత్రువదెట్లు పూర్ణుడై జ్వలనుడు కానగాల్చుతడి సఖ్యము చూపును వాయుదేవుడు ఆ బలియుడు సూక్ష్మదీపమగు పట్టున నాపది గాలి భాస్కరా, మానవుడు తాను బలంగా ఉన్నప్పుడు తన చుట్టం సహాయపడతాడు. ఆ బలం లేనప్పుడు ఆ చుట్టమే తనకు శత్రువు అవుతాడు. అది ఏ విధంగా అంటే, అగ్నిహోత్రుడు బలం కలవాడై అరణ్యాన్ని కాల్చే సమయంలో వాయుదేవుడు స్నేహితుడై తోడ్పడతాడు. కానీ ఆ అగ్ని చిన్న దీపము రూపములో ఉన్నప్పుడు ఆ వాయువే ఆ దీపాన్ని ఆర్పివేస్తుంది కదా. అగ్ని శక్తిమంతుడై దావానల రూపంలో విజృంభిస్తే మహాబలుడైన వాయువు మరింత బలాన్ని ఇచ్చి అగ్నికి సహాయపడతాడు. ఆ అగ్ని చిన్న దీపముగా ఉన్నప్పుడు ఆ వాయువే ఆ దీపమును ఆర్పివేస్తుంది. ఇలా మనం చూస్తున్న అగ్ని, వాయువు ఈ రెండింటినీ గ్రహించి వాటి చర్యలను గమనించి ఈ చక్కని పద్యాన్ని అల్లి ఒక మంచి సూక్తిని అత్యద్భుతంగా అనితర సాధ్యంగా అందించాడు కవి. ఇంకొక పద్యంతో మీ ముందుకు వస్తాను.